ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకుంటున్నాడు. అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేత. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి. బిడ్డర్లు రైస్ మిల్లర్లకు మధ్య బాండ్ పేపర్తో ఒప్పందం. సీఎంకు కేంద్రానికి సైతం కాపీ పంపిస్తున్న ఏలేటి. సివిల్ సప్లైస్లో భారీ స్కామ్. కాళేశ్వరం తర్వాత ఆ శాఖలోని అతిపెద్ద కుంభకోణం. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటూ చూస్తూ ఉన్నాం కదా, 3వ పేజీలో అది చూడాల్సినటువంటి వార్త. సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతిపై 3 రోజుల నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తాను రాష్ట్రంలో లేను, వచ్చాక సమాధానం చెప్తానని ఇప్పటి వరకు ఆన్సర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏలేటి మీడియాతో మాట్లాడారు. ఆధారాలతో సహా తాను అవినీతిని బయటపెడితే తనపై కేసు పెట్టించారని ఫైర్ అయ్యారు. ఉత్తమ్ కొందరు నేతలతో ప్రెస్ మీట్ పెట్టి నాపై విమర్శలు చేయించారని పేర్కొన్నారు. అందుకే ఆ అవినీతిపై సీఎంకు బహిరంగ లేఖ రాసినట్టు చెప్పారు. 18 ప్రశ్నలతో కూడిన లేఖ రాశానని, వాటికి మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గడువులోగా మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. చీకటి ఒప్పందం ఏంటి? మిల్లర్ల నుంచి 22,000 కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయట్లేదని ఏలేటి నిలదీశారు. దీని వెనుక ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు. మే 15 వరకు సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ను కొంటామని కేంద్రం చెప్పిన టెండర్ ఎందుకు పెట్టారు? టెండర్తో బయటి వారికి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని ఫైర్ అయ్యారు. అలాంటప్పుడు కేంద్రానికి లేఖ ఎందుకు రాశారు? కేంద్రంపై నిందలు మోపేందుకా అని ధ్వజమెత్తారు. టెండర్లో రేట్ ఫైనల్ చేశాక జల సౌధలో బిడ్డర్లు కాంట్రాక్టర్లను పిలిపించి మంత్రి కమిషనర్ చీకటి ఒప్పందం చేశారని ఆరోపించారు. అందులో భాగంగానే ₹100 స్టాంప్ పేపర్పై బిడ్ ఇచ్చిన వారికి రైస్ మిల్లర్లకు మధ్య ఒక ఎంఓయూను రాయించుకున్నట్లు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతి జరగలేదని భావిస్తే దాన్ని మంత్రి నిరూపించుకోవాలన్నారు. తెలంగాణలో ఆర్యూబీ ట్యాక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. అది ఆర్యూబీ ట్యాక్స్ అని అంత గట్టిగా చెప్పే బదులు అది బ్రూ ట్యాక్స్ అని చెప్పేసి అంటే అయిపోద్దిగా. కేటీఆర్ అని కూడా అదే అంటుండు, బ్రూ ట్యాక్స్ అని. నేను కూడా చెప్పిన బ్రూ ట్యాక్స్ నడుస్తుందని. సిబిఐతో విచారణ జరిపించాలి. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని ఏలేటి డిమాండ్ చేశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేయాలని, లేదా హైకోర్టు జడ్జి లేదా సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నేరుగా సిబిఐకి వివరాలు అందజేస్తానని వెల్లడించారు. తాను చేస్తున్న ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం పాటు ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి కూడా లేఖ రాస్తున్నట్టుగా ఏలేటి చెప్పారు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, నేను అనేటువంటి విషయం ఏంటంటే, మీకు ఇవాళ ఏంది కేంద్రంలో ఉన్నది మీ పార్టీయే ప్రస్తుతానికైతే. సరే, జూన్ 4 తర్వాత ఒకవేళ మీ పార్టీ కాకుండా వేరే పార్టీ వస్తే తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికైతే ఉన్నది మీ టీమే, మీ టీము మీ పార్టీయే కాబట్టి ఇమీడియట్గా కేసు వేపియ్యారు. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనుక తప్పు చేస్తే బర్తరఫ్ చేపియండి. తప్పేమున్నది చెప్పండి. ఇప్పుడు చీకటి ఒప్పందాలను మీరు ఇంత బాహాటంగా చెప్తా ఉన్నప్పుడు అధికారంలో సెంటర్లో ఉన్నది మీరే కాబట్టి ఎందుకు సిబిఐ, ఈడీ లాంటి ఎంక్వైరీలు ఎందుకు వేయొద్దని మీరు భావిస్తూ ఉన్నారు? ఏపీఎండి అర్జెంట్గా ఇమీడియట్గా మాట్లాడండి. మీ పై అధికారులతో, మీ పై పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో ఇమీడియట్గా మాట్లాడి ప్రధానికి లేఖలు గీకలు కాకుండా స్ట్రైట్గా యాక్షన్లోకి దిగమని చెప్పండి. ఇగో ఇట్లా వాదనలు కాదు, ప్రూఫ్లు మీ దగ్గర ఉన్నాయని అన్నప్పుడు ప్రాపర్గా దాని మీద చర్యలు తీసుకునేలాగా మీరు ప్లాన్ చేస్తే మంచిది అనేటువంటిది నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని. రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్, బ్రూ అంటే బట్టి రేవంత్ ఉత్తమ్ అంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్లు కూడా చూస్తూ ఉన్నాం.